ఇక మొదలెడదామా? నాకేం పని లేకుండా ఉంటే అదే పని అయితే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దొడ్లో పోయి డెటాల్ వేసుకొని కడుగు. అమ్మా రొంతం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. పద చూసుకుందాం. బావా ఒకసారి కళ్ళు మూసుకో. ఏం కనిపిస్తుంది? చీకటి. నువ్వు లేకపోతే నా లైఫ్ కానీ అంతే. ఇప్పుడు కూడా చీకటి కనబడుతుంది. ఒళ్ళంతా నవ్వు పెడుతుంది. పోయి దొడ్లో పోయి డెటాల్ వేసుకొని కడుగు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దొడ్లో పోయి డెటాల్ వేసుకొని కడుగు. ఆ డెటాల్ వేసే బదులు ఆ ట్యాంకి కడిగితే నీట్గా ఉంటుంది కదా. నువ్వు కడగచ్చు కదా. ఏం చేయలేను ఇంట్లో పనులన్నీ. చేస్తున్నావు అని ఇంట్లో పనులు ఇంకేం చేయాలి? ఏం చేస్తున్నావు కరెక్ట్ ఒకటి చెప్పు. ఇంట్లో ఏం పని చేస్తున్నావా ఫస్ట్? నేను ఈ వీడియోలు తీయడం ఆపేసాను అనుకో. చాలా చెప్పు బావా షాపింగ్ పోదామా? ఎప్పుడు షాపింగే. బావా మనం షాపింగ్ పోయి వీడియో తీద్దాం బావా. నాకేం పని లేకుండా ఉంటే అదే పని అయితే వీడియోలే తీస్తానే ఉనిందు. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. వీడియోలే తీస్తానే ఉనిందు. అప్పుడు పోయి రోడ్లమ్మడి అడుక్కుంటాను నిందు. అది లేకుంటే నిజంగానే రోడ్లమ్మడి. అమ్మా రొంతం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. అమ్మా రొంతం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. ₹1 ఉంటే ఇవ్వండి అమ్మా. టీ కొనుక్కుంటానమ్మా. ఎడక తినేదాన్ని చేసుకొని నేను తస్తాను తినకుండా. నువ్వు అడుక్కు తిన్నాను అని చెప్తే నువ్వు అడుక్కున్నాను కాదు కదా. మళ్ళా తెచ్చి పెట్టు. తెచ్చి పెట్టు. తింటాం తింటాం. మళ్ళీ ఎందుకు అది కానీ నొక్కుంటే అన్నీ వచ్చాంటివే. ఏం తెచ్చావు? ఏం లేవు. ఇదే నెక్స్ట్. అమ్మ నాకు డ్యూటీ కనుక లేకుండా వీడియోలు పెట్టి సంపి పడేసింది. వీడియోలు పెట్టి సంపి పడేసింది. ప్రేక్షకులంతా మా ఇంటి చుట్టూ ఉంది తెలుసా? అవును వాళ్ళ ఇంటి చుట్టూ మనం ఉండింది అందరం. ఇంటెలిజెంట్ ఫెలో. వాళ్ళ ఇంటి చుట్టూ మనం ఉండింది అందరం. వాళ్ళ ఇంటి చుట్టూ మనం ఉండిండు. నవ్వు నేనేనా అడుక్కు నీకపోతే మేలు. అమ్మ అన్నం పెట్టండి. గజ్జలని నిన్నెవరు రాణించుకొని ₹1 నీరు పోరా పోరా అంటారు. గజ్జలని నిన్నెవరు రాణించుకొని ₹1 నీరు పోరా పోరా అంటారు. కడుక్కుని పోతారంట. గిరుకుంటే పోదు. సింపుల్గా గుడ్డ పోతే అమ్మా 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 ₹1 ఇవ్వండి అమ్మా. ఆకలి అవుతుందమ్మా. ₹1 ఇమ్మా. ₹1 ఇమ్మా. ఫోన్ వచ్చింది. మా చెల్లెలు ఫోన్ చేసింది. మీ చెల్లెలు ఇంటి కోసమని డబ్బులు అడుగుతుంది. నువ్వు ఇచ్చినావు అనుకో నీకుంటుంది మళ్ళా. హలో అమ్మా బాగున్నారా? పిల్లలంతా బాగున్నారా? ఓకే ఓకే అమ్మా. ఇది ఇంటి పని నిలబడిపోయిందా? సరే సరే అయితే సరేలే. ఎంత కావాలా? అంతనా? ఇప్పుడు ఏడుంది మే ₹1,00,000 అంటే మా కష్టం. హలో వదినా. బాగా అట్నే అంటారులే. నేను ఇప్పిస్తాలే. నేను ఇప్పిస్తాలే. సరేనా? సరే ఓకే ఉంటా. దగా మోసం ఇచ్చినావనుకో కుక్కను కొడతా కొడక. కుక్కను కొడతా కొడక.
అట్లాంటి పెళ్ళం పగొడికి కూడా ఉండకూడదురా. ఇస్తా ఇస్తా తీసుకో. నేను రాచేసినే, నువ్వు మంచోని కదా ఈ చెప్తా. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా. నాలో ఉన్న రాచేసి ఇంకో నిద్ర లేపినావనుకో, నెక్స్ట్ నువ్వు కానీ రాచేసి అవుతావు. సైతాన్ పూలేసి టీ దేప మంచి టీ. నీకు టీ కావాలనా? టీ నేను ఎందుకు ఇచ్చా? ఈపు గీరే నాకు అది గోల్ లేవే. ఇప్పుడు కోపంగా రాలేదే నీ మీద. కోపం ఉన్నప్పుడు అడగచ్చు కదా. బాగా చూసిండు, బాగా